తుఫాన్ అప్డేట్ చూస్తే కనుక ఇవాళ సాయంత్రంకి అలాగే రేపు మధ్యాహ్నంకి తుఫాన్ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫెంగల్ తుఫాన్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే దాదాపు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే అటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, రెండు రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాతావరణ హెచ్చరికలకు సంబంధించి అయితే వర్ష సూచన ఉంది. ఈ వాతావరణ హెచ్చరికల ప్రకారం చూస్తే మత్స్యకారులు మాత్రమే వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఈ ఇవాళకి కూడా తీవ్ర వాయుగుండం ప్రభావం ఉంది. అలాగే గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది. వాయుగుండం త్రికోణమికి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, అలాగే పాండిచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మహాబలిపురం దగ్గర అంటే తమిళనాడులోని కారైకల్, మహాబలిపురం మధ్య, పుదుచ్చేరికి మధ్య తీరం దాటుతుందని ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం సంబంధించి రేపు తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇక ఉత్తర కోస్తాలో అయితే తక్కువ వర్షపాతం, అంటే మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం మాత్రమే ఉంది. ఇటుపక్క చూస్తే కనుక తుఫాన్ తీరం దాటే సమయంలో దాదాపు దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి. తుఫాన్ రెండుగా చీలిపోవడంతో ఈ తుఫాను కూడా తీరం దాటే సమయంలో బలహీనపడుతుందని చెప్పి అంచనా ఉంది. ప్రస్తుతం అయితే వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం సముద్ర తీరంలో మన పోర్ట్ ఏరియాలో ఉన్నాం, మనం చూసుకోవచ్చు. ఇదంతా పోర్ట్ ఏరియా. ఈ పోర్ట్ ఏరియా సంబంధించి చూస్తే కనుక ఇక్కడంతా కూడా ప్రస్తుతం అయితే కనుక అంత పెద్ద అలలు అయితే లేవు. అయితే రేపు ఈ రెండు నుంచి కూడా చూస్తే కనుక వాతావరణం కొంచెం మారుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది వాతావరణం అయితే విశాఖపట్నంలో. మిగతా ప్రాంతాల్లో కూడా దాదాపు అంటే శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే వర్షాలు మాత్రం భారీ వర్షాలు అయితే కనుక తమిళనాడుని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా భారీ వర్షాలు ఉంటాయని, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. తమిళనాడు సంబంధించి కారైకల్ జిల్లాలో కూడా ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ వాతావరణ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయి. అలాగే రేపు తీరం దాటిన తర్వాత తుఫాను బలహీనపడిన తర్వాత మళ్ళీ ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 2-3 తేదీల వరకు, అంటే డిసెంబర్ 1, 2 ఆదివారం, సోమవారం వరకు కూడా ప్రభావం ఇలాగే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏదైనప్పటికీ 2 రోజులు మాత్రం, అంటే రేపు, ఎల్లుండు అలాగే సోమవారం దాకా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది. వాతావరణం చూసిన తర్వాత, అంటే ఈ పరిస్థితులన్నీ అంచనా వేసిన తర్వాత మళ్ళీ వాతావరణం తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉన్న తర్వాత మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం అయితే అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుతం వాతావరణ అప్డేట్.